పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లోని గోదావరి కనిలో మానవత్వానికి మరో చిరస్మరణీయ ఉదాహరణగా టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నిలిచారు. జనవరి 15న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంఘం ఉపాధ్యక్షుడు ఎన్డి జాఫర్ కుటుంబానికి ఆర్థిక అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 13న జాఫర్ నివాసానికి వెళ్లిన తోటి మెకానికులు గొప్ప మనసుతో, మానవతా దృక్పథంతో రూపాయలు 30,200 నగదుతో పాటు 5,000 విలువైన నిత్యావసర సరుకులు అందజేశారు. చికిత్స ఖర్చులు, కుటుంబ పోషణకు ఈ సహాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని జాఫర్ కుటుంబ సభ్యులు భావోద్వేగంతో తెలిపారు. కష్టకాలంలో తోడుగా నిలవడమే నిజమైన స్నేహమని, సంఘీభావమంటే ఏమిటో ఈ సాయం మరోసారి చాటి చెప్పిందని స్థానికులు ప్రశంసించారు. ప్రమాదం జీవితాన్ని కుదిపేసినా తోటి మెకానికుల మానవీయత జాఫర్ కుటుంబానికి కొత్త ఆశను నింపింది. కష్టం వచ్చినప్పుడు వెన్నుదన్నుగా నిలిచిన మెకానికుల ఐక్యతకు సెల్యూట్. ఈ కార్యక్రమంలో టీజీపీఏ తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్రప నాయకులు దారమధు, యూనియన్ అధ్యక్షులు రెడ్డి రాజ్కుమార్, ప్రధాన కార్యదర్శి మాతంగి శివరాజ్, సంయుక్త కార్యదర్శి ఆరెపల్లి కుమారస్వామి, గౌరవ సలహాదారులు గణేష్, సత్యం, సమ్మిరెడ్డి, కోశాధికారి సంజీవరెడ్డి, కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు, సభ్యులు చింతన్ స్వామి, భాస్కర్. గత నెల 15వ తారీఖున మా తోటి మెకానిక్ యూనియన్ ఉపాధ్యక్షుడు జాఫర్ గారు రోడ్డు ప్రమాదంలో గాయపడడం జరిగింది. వారికి చాలా గాయాలయ్యాయి. ఆ కారణంగా కుటుంబ పోషణ భారం వారు కోలుకోవడానికి 6 నుంచి సంవత్సర కాలం పట్టవచ్చు. వారి కుటుంబానికి పోషణ భారం మరియు ఆర్థిక సమస్యలు ఏర్పడుతున్న సందర్భంగా మా తోటి మెకానిక్లు అందరం కలిసి ప్రతి ఒక్క మెకానిక్ సభ్యుడు గొప్ప మనసుతో, మానవత దృక్పథంతో తనకు తోచిన సహాయాన్ని ఈరోజు వారి కుటుంబానికి ఒక నెలకు సరిపడు సామాన్లు 30,200 రూపాయల ఆర్థిక సహాయాన్ని యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గొప్ప మనసుతో సహకరించినటువంటి తోటి మెకానిక్లందరికీ కూడా మా యూనియన్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ, ప్రతి కార్యక్రమానికి వారు రాకుండా కూడా వారికి తోచిన సహాయాన్ని అందిస్తున్నందుకు కూడా మేము వారికి ఈ అసోసియేషన్ తరఫున ఉదయపూర్వక కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తాం. జై మెకానిక్, జై మెకానిక్, మెకానిక్ ఐక్యత, మెకానిక్ ఐక్యత. మనదంతా ఒకే కులం, మనదంతా ఒకే కులం. జై మెకానిక్.